అలా సరదాగా బయటకొచ్చి చూస్తే చాలా మంది ఎక్కడికో వెళ్తున్నారు. అండ్ మేము కూడా వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇదే రోజున 10 డేస్ బిఫోర్ మా ఊర్లో పాండురంగ స్వామి కళ్యాణం అయితే చేశారు. గుడి తరపున ఈ రోజు ఊర్లో వాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టుకున్నారు. మేము కూడా భోంచేసి అయితే ఇంటికి వచ్చేసాము. కళ్యాణం జరిగిన రోజున అయితే మేము వెళ్ళలేదు. కళ్యాణం తెల్లవారుజామున 3:30 ఆ టైంకి అయితే జరిగిందనమాట. చాలా బాగా చేశారంట. బట్ మేమైతే మిస్ అయిపోయాము. అందుకని చెప్పి తర్వాత రోజు దేవుని దర్శించుకుందాం అని చెప్పి నేను విద్యార్థి అయితే గుడికైతే వెళ్ళాము. గుడిని అయితే చాలా బాగా అలంకరించారు. ఇప్పటికీ తోరణాలు బంతిపూలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడే కళ్యాణం అనేది జరిగింది. అండ్ మీరు గమనిస్తే 2 చెరువులు అండ్ మధ్యలో పాండురంగ స్వామి గుడి అండ్ పక్కన దేవిమాత గుడి అయితే ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. దేవుణ్ణి దర్శించుకుని ఇంకా కాసేపు మేము అక్కడే కూర్చున్నాము. తర్వాత బయటికి వస్తే మనకి ఇంకో దేవిమాత గుడి ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి ఆ మాతని దర్శించుకుని ఇంకా మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా కాసేపు తాతయ్య వాళ్ళతో స్పెండ్ చేసి రిటర్న్ మా ఇంటికి అయితే వచ్చేసాం. అండ్ విద్యని చాలా మంది పలకరిస్తున్నారు దానిలో. అండ్ ఇంటికి రాగానే విద్య కాసేపు వాళ్ళ తాతయ్యతో ఆడుకుందనమాట. ఇదంతా పక్కన పెడితే ఈ రోజు ఈవినింగ్ నేను చూడకూడదు ఒకటి చూసాను గైస్. ఏంటిదంటే మా ఇంట్లోకి పాంపిల్లి వచ్చింది గైస్. నాకైతే చాలా భయం.